బైబిలే చెప్తాను. హల్లెలూయా. ఇంకో మాట ఏం చెప్పారంటే ప్రతి కాలంలో కుమారుడు ఉన్నాడు అని చెప్పారు. ప్రతి కాలంలో కుమారుడు ఉన్నాడు. నిలువుటంగి తెల్లటి అంగి వేసుకొని నడుముకు దట్టి కట్టుకొని బంగారు ఏది కిరీటం పెట్టుకొని అపరంజిని పాదములు కలిగి అగ్నేత్రములు గలవాడై ఆయన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీపస్తంభాల మధ్యన సంచరిస్తూ ఉన్నవాడు చెప్పుతున్న సంగతులు ఏమనగా అంటే అన్ని కాలములలో కుమారుడు ఉన్నాడు. కుమారుడు అనగా ప్రవక్త అని అర్థం. అర్థమవుతుందా? కుమారుడు అనగా ప్రవక్త. ప్రవక్త అనే అర్థం దేవుని వాక్కు, దేవుని మాట అని అర్థం. దేవుని మాట, దేవుని వాక్కు దేవుని నోరుండి వచ్చినది. దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, ఆయన భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, సముద్రం కలుగునుగాక, జలచరములు కలుగునుగాక, సమస్తం పెద్ద పెద్ద కార్యాలు చేశాడు ఆయన. సేమ్ ఆయనలో నుండే తీయబడ్డాడు కనుక ఈ చిన్న కుమారుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? సముద్రం చిల్లిపోవును గాక అన్నాడు. అన్నాడా? మెడలు వచ్చును గాక, పేరు కలుగును గాక, చీకటి కలుగును గాక, వర్షం వచ్చును గాక, వర్షం ఆగిపోవును గాక, ఏతలు తెరవబడును గాక. చేశారు అద్భుతాలు. ఎవరు చేసింది? ప్రవక్త. కుమారుడు చేశాడు. ఓ కాలంలో మోషే కుమారుడు అయితే, ఓ కాలంలో ఎలియా కుమారుడు అయితే, ఓ కాలంలో పౌలు కుమారుడు అయితే, ఓ కాలంలో వర్తమానికులందరూ కుమారుడు అయితే, చివరి కాలమునకు ఓ కుమారుడు వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు ఉన్నాడు. ఈ కుమారులందరికీ ఒకే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఒక కుమారుల నుండి ఒక కుమారులోకి వెళ్తున్నాడు. అందుకే ఆయనకి ఎన్మార్పి అని పేరు. ఏం పేరు ఆయనకు? ఎన్మార్పి అంటే ఒక రూపములో నుండి మరొక రూపంలోకి వెళ్ళుట. ఏలియాల నుండి ఎలీషాలోకి వెళ్ళిపోవుట, ఎలీషా నుండి యోహానులోకి వెళ్ళిపోవుట, యోహాను నుండి విలియమ్లోకి వచ్చుట, విలియమ్లో నుండి ఇప్పుడు ఈ కాలంలో ఎంతమంది వధువులోకి వచ్చుట. ఒకే దేవుడు కుమారుని వల్లే వచ్చాడు. అర్థమవుతుందా? మన వస్త్రాన్ని మార్చుకున్నట్టుగా ఆయన రూపమును మార్చుకుంటూ వచ్చాడు. ఒకే దేవుడు. అర్థమైంది కదండి? ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు మాతో మాట్లాడద్దు, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాము, నీవే ఆయన పక్షమున మాతో మాట్లాడు. అవునా? మా అందరి యొక్క విషయాలన్నీ తీసుకొని వెళ్ళి నువ్వే మాట్లాడు. దేవుడు ఎలా ఉన్నాడో మాకు తెలియదు, నీవే మాకు దేవుడుగా ఉండు. ఆమేన్. ఎవరు దేవుడుగా ఉండాలా? మోషే దేవుడుగా ఉండాలి. యెహోవా యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. దేవుడి యందు విశ్వాసం ఉంచారు, మోషే యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకు? మీకు కనబడుతున్న మోషే మీకు రక్షకుడై ఉన్నాడు. అర్థమవుతున్నమాట? పౌలు కనబడుతున్న రక్షకుడై ఉన్నాడు, పేతురు కనబడుతున్న రక్షకుడై ఉన్నాడు. ప్రసంగిస్తున్నటువంటి బోధకుడు ఎవరో ఆయనే మీకు కనబడుతున్న రక్షకుడై ఉన్నాడు. మీకు మార్గం చూపించేటువంటి వాడు మీ రక్షకుడే. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట? అందుకే యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చారు, పేతురు యందు కూడా విశ్వాసం ఇచ్చారు. అర్థమవుతుందా?
దేవుని యందు విశ్వాసం ఉంచారు, మోషే యందు కూడా విశ్వాసం ఉంచారు. అర్థమైన వాళ్ళంతా ఆమె చెప్పండి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు, ఇప్పుడు నా యందు కూడా విశ్వాసం ఉంచారు. అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. ఆయన అదృశ్య స్వరూపి, ఆయన సేవకులలో ఉండి నడిపిస్తున్నవాడు, ఆయనే రక్షణ దేవుడు అయినాడు. వీరి శరీరాకారంగా కనబడే సేవకునిగా ఆ దేవుడు నిలిచి ఉన్నాడు. అర్థమైంది అనుకుంటా. ఆయన విశ్వాసం ఇచ్చిన వారు నా యందు కూడా విశ్వాసం ఉంచారు. శరీరంలో ఉన్నటువంటి సేవకుని యందు కూడా విశ్వాసం ఉంచారు. ఎందుకంటే సేవకునిలో ఉన్న వారి యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు. ఆయన సేవకుల్లో ఉన్నవాడు దేవుడు, మీకు కనబడుతున్నవాడు సేవకుడు. అర్థమవుతుంది కదా. దేవుని చేతిలో సేవకుడున్నాడు, సేవకుని సముఖంలో మీరున్నారు. మనందరము ఆయన వశంలో ఉన్నాం. హల్లెలూయా.